రేవంత్ పాలనలో అన్నదాతలు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కోసం అరిగోసపడుతున్నారు. తాలు తేమ నాణ్యత లేమి పేరిట కుర్రీలు పెడుతూ క్వింటాలు వడ్లకు 6 కిలోల కోత పెడుతుంది. తరుగు పేరిట రైతులకు కాంగ్రెస్ సర్కారు దగా చేస్తుంది. మిల్లర్లు సివిల్ సప్లై అధికారులకు కుమ్మక్కయ్యారు. మరోవైపు ధాన్యం కొనుగోళ్లపై అధికారులు చేతులెత్తేశారు. రైతు తీవ్రంగా నష్టపోతున్న రేవంత్ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదు. ఆరుగాలం కష్టపడి అన్నదాత పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించాల్సిన కాంగ్రెస్ సర్కారు కొనుగోలు కేంద్రాల్లో రైతులను దోపిడీకి గురి చేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో మిల్లర్లు అధికారులు కుమ్మక్కై హలదారిని నిండా ముంచుతున్నారు. నిబంధనల పేరుతో గన్నీ సంచులు లేవనే సాకుతో ధాన్యం కాంటాలను వారాల తరబడి కొనసాగిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు అధికారులు కలిసి రైతుల్ని దోచుకుంటున్నారు. యాసంగి పంటలో తేమ లేకున్నా ఉందన్న సాకుతో తూకంలో కోత పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే 42 కిలోలు తూకం పెట్టి 40 కిలోలు అని రాస్తున్నారు. కాంటా అయిన వడ్లు మిల్లుకు పంపిన తర్వాత మరోసారి దోపిడీ జరుగుతున్నది. తేమ తాలు పేరుతో రైస్ మిల్లుల వద్ద 5-6 కిలోల చొప్పున తరుగు తీస్తున్నారు. అధికారికంగానే ఈ దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మిల్లర్లకు అధికారులు రైతులు బహిరంగ స్థలాల్లో పోస్తున్నారు. ప్రతికూల వాతావరణంతో ఎప్పుడు పడితే అప్పుడు వానలు పడుతున్నాయి. రోజంతా ఎండిన వడ్లు సాయంత్రం అకస్మాత్తుగా వచ్చే వానలతో పూర్తిగా తడిసిపోతున్నాయి. దీంతో రైతులు పొద్దున ఆరబోయడం, సాయంత్రం కుప్పపోయడం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే వడ్లు, వాటికి అవసరమైన బస్తాలు ఎన్ని అనేది అంచనా లేకపోవడంతో కాంటాలు ఆలస్యమవుతున్నాయి. వడ్ల పరిమాణానికి తగినట్టుగా లారీలను సమకూర్చలేకపోతున్నారు. మిల్లు వద్ద వేబ్రిడ్జి వేసిన ట్రాక్టర్లకు రసీదు ఇవ్వడం లేదు. ఎన్ని క్వింటాలు అయ్యిందో చూసుకునేందుకు ట్రక్ షీట్ తేవాలని షరతులు పెడుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లుకు చేరిన వడ్ల లోడుకు వెంటనే ట్రక్ షీట్ ఇవ్వాలి. ట్రక్ షీట్లను మిల్లర్లు తమ వద్ద పెట్టుకుని వారం తర్వాత కోతలు పెట్టి కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు పంపిస్తున్నారు. దీంతో రైతులు నిండా మునుగుతున్నారు. జరపడం లేదు. వానాకాలం వడ్లకు బోనస్ చెల్లించని సర్కారు యాసంగిలోనూ ఇదే విధంగా వ్యవహరిస్తున్నది. యాసంగిలో సన్నవడ్లను పండించడం కష్టమైన పని. దొడ్డు వడ్ల కంటే సన్నవడ్ల ఉత్పత్తికి ఎక్కువ రోజులు పడుతుంది. పెట్టుబడి సైతం ఎక్కువే. కష్టపడి పండించినా సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదు. యాసంగిలోనే సన్నవడ్లకు చెల్లించాల్సిన బోనస్ 868.61 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. యాసంగిలో 70.13 లక్షల టన్నుల వడ్లు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పటి వరకు కేవలం 34.39 లక్షల టన్నుల ఉండడంతో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.